హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ రోజు సేమియా సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు సేమియా, సగ్గుబియ్యం, బెల్లం, ఎండు కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి, యాలకులు, సేమియా చేయడానికి పాలు. ముందుగా మన స్టవ్ మీద పాలు పెట్టుకొని సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యం వేసుకొని బాగా ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని, నెయ్యి వేడైన తర్వాత సేమియా వేసుకొని వేసుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. మనం సగ్గుబియ్యం వేసిన తర్వాత పాలల్లో ఒకటికి 2 సార్లు ఉడుకుతున్నప్పుడు ఇట్లా కలుపుకోవాలి. లేదంటే సగ్గుబియ్యం అంతా ఉండలా కడుతుంది. చూసారు కదండి, సగ్గుబియ్యం ఉడికిపోయిన దాంట్లో మనం నెయ్యిలో వేపుకున్న సేమియాని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని సేమియా కూడా ఉడకనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ సేమియా వేపిన కళాయిలోనే కొద్దిగా నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని వేపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఉడుకుతున్న సేమియా సగ్గుబియ్యాన్ని ఒక్కసారి కలుపుకోవాలి. ఈ ఉడుకుతున్న సేమియాలో మనం వేపు పెట్టుకున్న జీడిపప్పు, కొబ్బరి, కిస్మిస్లు వేసుకోవాలి. ఇందులోనే బెల్లం కూడా వేసుకోవాలి. అన్నీ బాగా కలుపుకొని స్టవ్ బంద్ చేసి యాలకుల పొడి కూడా వేసుకొని మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఫైనల్గా మన తీయటి సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.